అందరికీ నమస్కారం. कई समय से जो थर्मोडायनेमिक्स की तो इसको पता है। ఉష్ణగతి శాస్త్రం అంటే థర్మోడైనమిక్స్ చదువుకున్న వారందరికీ ఎంట్రోపీ అంటే జడోష్ణత అనే సిద్ధాంతం గురించి బాగా తెలుసు. ఎంట్రోపీ సిద్ధాంతం ప్రకారం ఏదైనా వస్తువుని గదిలో అలాగే ఉంచితే లేదా గదిని అలాగే ఉంచితే క్రమంగా దానంతట అదే అస్తవ్యస్తంగా తయారు కావడం ఆరంభమవుతుంది. గదిని శుభ్రం చేస్తుండాలి. పిల్లవాడు తన గదిలో స్నానం చేసిన తరువాత టవలు, బట్టలు చిందరవందరగా పడేస్తూ ఉంటాడు. ఆ గది శుభ్రపరచడానికి, ఎక్కడి వస్తువులు అక్కడ సర్దటానికి బయట నుండి శక్తి ఖర్చు చేయవలసి వస్తుంది. అది తల్లిదండ్రులు కావచ్చు, పని మనిషి కావచ్చు, లేదా ఆ పిల్లవాడే శ్రమ పడవచ్చు. लेकिन कोई भी चीज को ऑर्गेनाइज रखने के लिए ఏదైనా విషయాన్ని క్రమబద్ధం చేయడానికి ప్రయత్నం అవసరం. ఈ ప్రయత్నం అనేదే లేకపోతే ఏ వ్యవస్థ అయినా ఒక పద్ధతి, క్రమం తప్పిపోతాయి. ఈ సూత్రమే ఎంట్రోపీ అంటే. మనసును స్థిరంగా ఉంచడానికి ఎల్లప్పుడూ కృషి, ప్రయత్నము అవసరం. మనసుకి కళ్ళెం వేయాలి.